చెల్లొచ్చిందని తెగ కష్టపడిపోతున్నాడు మా అన్నయ్య. అయ్యో పాపం అనుకుంటున్నారు కదా. అసలు విషయం ఏంటంటే, కొంపదీసి రాఖీ కట్టడానికి వెళ్ళావా అంటే అంత సీన్ లేదు. నా అల్లుడికి సంవత్సరం వచ్చింది, అందుకనే వాడి పుట్టినరోజు కన్నా వెళ్ళాను. వాడి కోసం వెళ్ళానని తెగ ఫీల్ అయిపోయి మరీ బత్తాయి జ్యూస్ పిండిచ్చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే, మా అన్న కోసం కాదు నేను పోయింది వాళ్ళ కొడుకు కోసం అని చెప్పి వాడికి కూడా తెలియదు. అంత కష్టపడి నా కోసం బత్తాయి జ్యూస్ చేస్తే తాకుండా ఉంటానా? గుడగడా తాగేసి బయటికైతే వచ్చేసాను. బయటికి రాగానే అది వర్షాకాలమా లేక ఎండాకాలమా అని అస్సలు అర్థం కాలేదు. ఆ ఎండ దెబ్బకి ఒక్కసారిగా బయటికి రాగానే బాదం మిల్క్ తాగి మరి చించినాడు బ్రిడ్జ్ చూద్దామని వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటో ముఖ్యం బిగులు. ఫోన్ ముందు లేవాల్సిందే, ఫోటో ముందు క్లిక్ అవ్వాల్సిందే కదా. మీ ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. మా ఫ్యామిలీలో మా నాన్న తర్వాత నేనే అనిపిస్తుంది. చాలా సేపు బేరం ఆడి 800 పీతలు కాస్త 300 కొనుక్కొని తీసుకొచ్చాడు. బుడ్డిగాడి బర్త్డేకి వెళ్తే సరిపోతుందా? వాడికి ఏదైనా గిఫ్ట్ కొనివ్వాల్సిందే కదా. అందుకనే ఫస్ట్ బైక్ చూసాము. ఈ 1 ఇయర్ దానికి బైక్ రేస్లు అన్ని అవసరమా అనిపించింది. వెంటనే వాడేజ్ కి తగ్గట్టుగా సైకిల్ ని తీసుకున్నాను అనమాట. అంతగా కావాలి అంటే వాడు ఇంకొంచెం ఎదిగాక కొనివ్వచ్చులే అని గిఫ్ట్ ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.